ఇప్పుడు జాతీయ గేయం గురించి చూద్దాం. నేషనల్ సాంగ్. జాతీయ గేయం వందే మాతరం. అలాగే నెక్స్ట్ జాతీయ గేయమైన వందే మాతరంను బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ భాషలో రచించారు. ఈ గేయం బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి స్వీకరించబడింది. ఎవరో బంకిం చంద్ర చటర్జీ ఈ వందే మాతరం గేయాన్ని బెంగాలీ భాషలో రచించాడు. దీన్ని ఈ జాతీయ గేయాన్ని దేని నుండి స్వీకరించడం జరిగింది అంటే ఆనంద్ మఠ్ అనే నవల నుండి స్వీకరించబడింది. దాన్ని ఎవరు రచించారు అంటే దాన్ని కూడా బంకిం చంద్ర చటర్జీయే రచించారు. నెక్స్ట్ ఈ ఆనంద్ మఠ్ నవల 1882 సంవత్సరంలో ప్రచురించబడింది. నెక్స్ట్ ఈ ఆనంద్ మఠ్ నవల సన్యాసుల తిరుగుబాటు గురించి తెలుపుతుంది. నెక్స్ట్ బంకిం చంద్ర చటర్జీ అంటే ఈయననే కమలాకర్ అంటారు. వందే మాతరం గేయాన్ని తొలుత సంస్కృతంలో రాశారు. జనగణమన గీతంతో పాటు వందే మాతరం గేయంని కూడా 24 జనవరి 1950న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. నెక్స్ట్ ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ పాడటం జరిగింది. ఎప్పుడు 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అనమాట. ఎవరు పాడారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నెక్స్ట్ ఈ స్వాతంత్ర పోరాట సమయంలో భారత ప్రజలకు జాతీయ గేయం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నెక్స్ట్ వందే మాతరం గేయాన్ని ఇంగ్లీష్ భాషలోకి ఎవరు అనువదించారు అంటే అరవిందో ఘోష్. ఎవరో అరవిందో ఘోష్ అనే ఆయన వందే మాతరం గేయాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. నెక్స్ట్ 2012వ సంవత్సరంను భారతదేశం బంకిం చంద్ర చటర్జీ 175వ జయంతిగా జరుపుకుంది. ఈ సంవత్సరాన్ని 2012వ సంవత్సరాన్ని భారతదేశం బంకిం చంద్ర చటర్జీ 175వ జయంతిగా జరుపుకుందంట. జాతీయ గేయం కంప్లీట్ అయింది.